మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే కొండల. ఈ రోజు మన గెస్ట్ ఒకప్పుడు పోటీగా ఉండి ఇప్పుడు ప్రియాగా మారింది. అసలు ఆమె ఎప్పుడు మారింది, ఎందుకు మారింది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆమెకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రియా గారు. అసలు మీది ఏ ఊరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మాది మక్కినవారిపాలెం. మా ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్. ఇది ఎంతమంది? మేము ముగ్గురు మగ పిల్లలు. ముగ్గురు మొక్కలు. మీరు ఈ ట్రాన్స్జెండర్ గా మారడానికి అసలు ఏ వయసులో అనిపించింది మీకు? 13 ఇయర్స్ అండ్ 14 ఇయర్స్ అనిపించింది. అంటే మీకు ఎలా అనిపించింది ఇట్లా అమ్మాయిలాగా నేను మారాలని? అంటే ఇంట్లో ఆడవాళ్ళు చేసిన పనులు చేయడం, కసులు చిమ్మటం, ఇంట్లో బట్టలు ఉతకటం, ఆడపిల్లలతో ఆడుకోవటం, ఆడపిల్లల దగ్గర ఉండటం, టైం స్పెండ్ చేయడం వల్ల నడకలో చేంజెస్ అనేవి ఉంటాయి కదా, అట్లా అనిపించింది. ఏమనిపించింది మీకు అలా అలాంటి ఫీలింగ్స్ వస్తుంటే? అమ్మాయిలాగా మారాలి, ఒక అమ్మాయిలాగా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, చీరలు కట్టుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, అట్లా అనిపించింది. చేశారా అమ్మాయి పనులు? అంటే చేస్తాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బట్టలు ఉతుకుతాం, అంట్లు కడగటం, ఇట్లా మా అమ్మాయి కానీ మా మమ్మీ కానీ చీరలు కట్టుకోవటం చేస్తాను. ఇంట్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళ అమ్మగారి నాన్న అంటే వాళ్ళు చూడకుండా ఉన్నప్పుడు చేసేదాన్ని. వాళ్ళు అంటే వాళ్ళు చూసేటప్పుడు ఇంట్లో పనులు చేసేదాన్ని, ఇంట్లో ఎవరు లేనప్పుడు చీర కట్టుకోవటం అట్లా చేసేదాన్ని. ఎప్పుడు చెప్పారు మీ ఇంట్లో వాళ్ళకి? ఎప్పుడు తెలిసింది అసలు? 17 అంటే ఫస్ట్ నుంచే తెలుసు. 15 ఇయర్స్ 16 ఇయర్స్ తెలుసు అప్పుడే. కానీ 17 అట్లా వచ్చిన తర్వాత నాకు కళ్ళ కాటుకు పెట్టుకొని బయటకు వచ్చాను. మా అన్న చూసిండు, చూసి గొడవ అయింది, కొట్టిండు. కొట్టాడా? కాటు కింద పెట్టుకున్నాను, తీసుకో. మీరేం చెప్పారు అప్పుడు అన్నయ్యతో? కంప్లీట్ గా ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా ఇప్పుడు మాత్రం జరిగింది 18 ఇయర్స్. 18 ఇయర్స్. మీకు 18 ఇయర్స్ అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. 18 ఇయర్స్ కి కంప్లీట్ గా మారాను. మరి అప్పుడు కొట్టిన మీ అన్న ఏమనలేదా ఇలా ఎందుకు మారుతున్నారు? ఫస్ట్ లో కొట్టాడు, నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. 18 ఇయర్స్ అప్పుడు ఇంట్లో వచ్చేసాను. ఎక్కడ ఉన్నారు మరి? ఇక్కడ హాస్పిటల్లో మా వాళ్ళు ఉంటే వచ్చేసాను. ఎవరు మీ వాళ్ళు? మా అంటే ట్రాన్స్జెండర్స్ ఓకే. వచ్చేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలా మాట్లాడేసి ఇంట్లో అమ్మగారి నాన్నగారి ఏం ఆపరేషన్ చెప్పలేదు? చెప్పారు, ఏ అలవాట్లు నేర్చుకోవద్దు, పద్ధతిగా ఉండు, ఎక్కడ దూరం వెళ్ళ మాకు అని చెప్పేసి అన్నారు. అంటే ట్రాన్స్జెండర్ గా మారితే వీళ్ళ దగ్గరికి ఎందుకు రావాల్సి వస్తుంది? మామూలుగా ఇంట్లో ఒప్పించుకొని నేను అప్పటికి అన్నాను, ఇంటికే వస్తాను, ఒక అమ్మాయిలాని ట్రీట్ చేయండి, ఒక అమ్మాయిలానే ఉంటానని చెప్పేసి అన్నాను. దాన్ని కూడా ఒప్పుకోలేదు. అలా అయితే నేను రానని చెప్పేసి నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వెళ్తూ ఉంటాను, ఇక్కడే ఉంటుంటాను, ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను. వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులని చేస్తారు మీరు? అంటే ఫస్ట్ లో వెళ్ళాను, గుండంగా ఈ రూట్ కరెక్ట్ కాదనిపించింది నాకు. ప్రోగ్రామ్స్ కి, ఏదన్నా పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఉంటాయి కదా, వాటికి వెళ్తాను, లేదంటే ఇంటి దగ్గర ఉంటాను. ఇప్పుడు స్వీట్ బేకర్ దగ్గర మనీ తీసుకోవడం అలాంటి ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓకే? ఓకే, బాగా తీసుకుంటారు. ఇంటికి వెళ్ళాలని ఒక అమ్మాయిలని ట్రీట్ చేస్తారు. అమ్మాయిలు లోటు తీర్చారు మీరు? తీర్చినట్టే కదా. ఇంకా మీ కుట్టిన అన్న ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారా? ఎలా ఉంది మీ అన్నకి మీకు రిలేషన్షిప్? మా అన్నకి నాకు రిలేషన్ ఎలా ఉందంటే, మా అన్న అయితే ఫేస్ టు ఫేస్ నాతో మాట్లాడింది లేదు ఇంతవాడికి. ఇప్పటికి నా గురించి మా అమ్మని అడుగుతాడు, నేను మా అన్న గురించి మా అమ్మని అడుగుతాను. అంతేగా, ఫేస్ టు ఫేస్ మీ ఇద్దరికి మాట్లాడుకోలేదు. మీ తర్వాత తమ్ముడు మాట్లాడతాడు. మళ్ళీ ఎవరిని పిలుస్తారు? అక్కనే పిలుస్తారు. అక్కనే పిలుస్తారు. ఎలా అనిపించింది మీకు అక్కని పిలుస్తారు? బాగా అనిపించింది. ఎందుకంటే అలా నుంచి మళ్ళీ ఇలా మారాను కదా, అప్పుడు అన్న అని పిలిచిండు, ఇప్పుడు అక్క అని పిలుస్తుంది. మంచిగా. ఓకే ప్రియా గారు, మీరు ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారు? అలా పూర్తిగా కంప్లీట్ గా అమ్మాయిలాగా మారడానికి ఎన్ని డేస్ పట్టింది? మాకు ఆపరేషన్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో చేయించుకున్నాము. మారడానికి వచ్చేసి 40 డేస్ పట్టింది. కంప్లీట్ గా అమ్మాయిలాగా మారడానికి 40 డేస్ పట్టింది. ఇప్పుడు ఒక అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఎలా చేస్తారో అలా చేస్తారు మా గ్రాండ్ 40 డేస్. ఇప్పుడు మీరు అమ్మాయిలాగా మారిన తర్వాత మీరు ఫంక్షన్ చేస్తారు? ఎవరు ఇంట్లో వాళ్ళ? ఇక్కడ మా ట్రాన్స్జెండర్స్ చేస్తారు. ఓకే, చేశారా మీకు? ఎక్కడ జరిగింది అది? ఇక్కడ గుంటూరులో జరిగింది. గుంటూరులో జరిగింది. బాగా చేస్తారా? బాగా చేస్తారు, బాగుంటది, చాలా బాగా చూసుకుంటారు 40 డేస్. అప్పుడు ఇన్వైట్ చేశారా మీ అమ్మగారు, మీ నాన్నగారు, ఇంట్లో వాళ్ళు?
తెలిసాను కానీ వాళ్ళు ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు, రాలేదు. అంటే రాలేని పరిస్థితి లేకపోతే అప్పటికి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారు? కోపంగా ఏం లేదండి, రాలేని పరిస్థితిలో ఉన్నారు, రాలేదు. ఓకే. మీ డ్రీమ్స్ కానీ మీ గోల్ ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఇలా మారక ముందు నాకేం గోల్స్ అనేవి లేవు. ఇలా మారిన తర్వాత ఇలా అయినందుకు నేను ఏదో ఒకటి అవ్వాలి అది ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కానీ, చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ, చిన్న చిన్న వీడియోస్ కానీ, సీరియల్స్ లో కానీ అట్లా చేయాలని ఒక కోరిక ఉంటుంది. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అలా చేయాలి. ఇలా కాకుండా ఏదో ఒకటి ఇలా మారడానికి ఏదో గుర్తింపు ఉండాలి నాకంటూ అని చెప్పేసి నాకు చిన్న కోరిక ఉండాలి. అంటే మీరు మీలాగా మారిన వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే ఫస్ట్ నుంచి. ఎప్పుడు ఇదే స్టైల్ కాకుండా, ఎప్పుడు ఇలానే కాకుండా, ట్రాన్స్జెండర్స్ అంటే ఒక ప్రేక్షకుడికి వెళ్ళి రావడం, చూసిన వాళ్ళు అట్లా ఇట్లా అనుకోకుండా వీళ్ళు కూడా పర్లేదు, వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, వీళ్ళు స్టైల్ కానీ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అని చెప్పిన ఒక కోరిక కలిగింది ఫస్ట్ నుంచి నాకు. ఇలా కాకుండా ఒక చిన్న చిన్న వీడియోస్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, సీరియల్స్ కానీ. యాక్టింగ్ అంటే బాగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. ట్రై చేశారా? ఇంతకుముందు ఎప్పుడన్నా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను, ట్రై చేయాలి. ఆల్రెడీ ఒకసారి నాకు అడిగాడు, చూడటం చాలా బాగున్నారు కదా, నాకు షార్ట్ ఫిల్మ్ లోకి చేస్తారని అడిగితే తప్పకుండా చేస్తానని చెప్పేసి హీరోయిన్ గారు ఏం చెప్పారు మీరు? తప్పకుండా చేస్తానండి, ఆఫీస్ నుంచి చూడండి అని చెప్పేసి. ఓకే. యాక్టర్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. మీలాగా మారిన వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ గా అట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు కదా, వీళ్ళు ఇట్లా ఉంటారు, చిన్న చూపు ఉంటుంది. చిన్న చూపు అనేది లేకుండా వీళ్ళకే బాగానే ఉన్నారు అని చెప్పేసి నేను అనుకోవడానికి కోసం నేను చేయాలని అనుకుంటాను. చూస్తే సేమ్ అమ్మాయిలాగే ఉంది. ప్రపోజల్ సేవ వచ్చినాయి. వచ్చినాయండి చాలా. ఏం చెప్పారు? అంటే మీరు అమ్మాయితో ప్రపోజ్ చేశారా లేదా ట్రాన్స్జెండర్ ప్రపోజ్ చేశారా? కొంతమంది అమ్మాయి అనుకుంటారు, కూర్చొని ఉంటాను ఒక చోట, దూరంగా చూసి అమ్మాయి అనుకుంటే కూర్చి మొన్న కూడా అడిగారు నాకు, అసలు మీరు అమ్మాయినా లేకపోతే మీరు అమ్మాయినా అని చెప్పేసి అడిగారు. షాక్ అయ్యాను. నాకే నేను ఏం చెప్పి నాకు అర్థం కాలేదు. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను చెప్పలు అర్థం కాలేదు. తర్వాత కాదండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పి అవునా చూడటానికి చాలా బాగున్నాడు అంటే అవునా సరే అని చెప్పేసి. పెళ్లి టాపిక్ అయితే ఇప్పుడు ఏం లేదా? ఇప్పుడైతే పెళ్లి టాపిక్ ఏం లేదండి, నా గోల్ రీచ్ అవ్వాలి. తర్వాత నన్ను ఇష్టపడి నా కాడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పించి, మా ఇంట్లో ఒప్పించి చేసుకుంటాను అంటే అప్పుడు చూస్తాను. ఇప్పటికైతే పెళ్లి టాపిక్ అయితే. ఓకే ప్రియ గారు, ఇప్పుడు అంతా మీ ఫ్యామిలీ లైఫ్ మీ లైఫ్ అంతా బాగానే ఉందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా అంత సాఫీగానే ఉందా? నా లైఫ్ అంతా బాగానే ఉంది. నా బాధ అంతా మా అమ్మగారిది. గత 4-5 సంవత్సరాల నుంచి మా అమ్మగారికి బాగుండట్లేదు. ఏమైంది అమ్మగారికి? మా అమ్మగారు అసలు ఏం తినదు, ఓన్లీ మజ్జిగ అన్నం చెప్తే ఇంకేం తిన్నా కానీ డైజెస్ట్ అవ్వట్లేదు. తిన్నా కానీ వామిటింగ్స్ అవటం, వామిటింగ్ అయిపోతుంది. ఓన్లీ మజ్జిగ అన్నం తింటేనే కొంచెం బాగుంటుంది. దానివల్ల మా అమ్మ ఒకప్పుడు బాగుంటే ఇప్పుడు సన్నగా అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళినా గానీ ఏం లేదమ్మా అని చెప్తున్నారు, బ్లడ్ లేదమ్మా అది అని చెప్తున్నారు. అంత దేవుడి మీద భారం వేసుకొని 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది అమ్మగారు. 5 సంవత్సరాల నుంచి మజ్జిగన్నం తింటున్నారా? 3 years నుంచి మజ్జిగన్నం బాగాలేకపోవటం 4-5 సంవత్సరాల నుంచి. ఓకే. అమ్మగారు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. మీ సామాజిక వర్గానికి ఈ సమాజం నుండి ఎలాంటి ఆదరణ కావాలని కోరుకుంటున్నారు? నేను కోరుకునేదల్లా ఒక్కటే, ఇప్పుడు ఒక బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేసుకుంటారు, ఒక ట్రాన్స్జెండర్ కూడా అలానే ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు బస్సులో వెళ్తూ ఉంటాము, ట్రైన్స్ లో వెళ్తూ ఉంటాము, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. ఒక గర్ల్ అండ్ బాయ్ ఎలా ట్రీట్ చేస్తారు, మమ్మల్ని అలా ట్రీట్ చేయాలి. ఒకవేళ మేము వచ్చాం అనుకో, దూరం జరుగుతాం, పక్కనకి వెళ్ళి కూర్చోవటం అట్లా చేస్తారు కదా, అలా చేయకుండా ఉండాలి. అందరితో పాటు మాకు సమాన హక్కులు ఉన్నాయి, అందరిలాంటి వాళ్ళం మేము కూడా. అందరికీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎలా అయితే మనసు ఉంటుందో మాకు కూడా అలానే ఉంటుంది, మాకు అలానే ఫీలింగ్స్ ఉంటాయి కదా. అందరితో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను.